మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బద్వేల్ చెరువుకు నీళ్ళొచ్చాయి. ఇది చాలా సహజమైన వార్త. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా బద్వేల్ చెరువుకు ఎన్నో కొన్ని నీళ్ళొస్తాయి. కానీ ఈసారి మరో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే బద్వేల్ చెరువు నిండు కుండను తలపిస్తూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. 1.36 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బద్వేల్ పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతూ ఉంది. విజువల్స్లో మనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ అలుగు దాటి నీరు కిందికి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇదొక టూరిస్ట్ స్పాట్ లాగా బద్వేలు ప్రజలందరికీ మారింది. బద్వేలు చెరువు నిండడం అన్నది ఒక చిరకాల కోరిక. అయితే గడిచిన 2022లో బద్వేలు చెరువుకు పూర్తి స్థాయిలో నీరొచ్చాయి. ఒక 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు బద్వేలు చెరువు పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని అందుకోగలిగింది. ఇప్పుడు ఈ చెరువుకు అనుసంధానంగా ఉన్నటువంటి మరో 7 చెరువులను ఇన్ టైంలో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. స్థానిక టీడీపీ నాయకుల పట్టుదల, అధికారుల కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఎందుకంటే దాదాపు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10,000 ఎకరాల ఆయకట్టు కలిగినటువంటి బద్వేలు చెరువు నిండడం అన్నది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానందరికీ ఒక పండగ వాతావరణం, ఒక కళ లాంటిది. ఆ కళ ఈరోజు సాకారమైంది. ఈ నిండు కొండను తలపిస్తున్నటువంటి ఈ బద్వేలు చెరువులో ఉన్న ఈ నీటిని వడిసి పట్టుకొని రైతులు సక్రమంగా వినియోగించుకుంటే 10,000 ఎకరాల్లో బంగారు పంటలు పండించవచ్చు. అది కూడా ఒక కారు కాదు, 2 కారులకు సరిపడంత వాటరు ఇక్కడ ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బద్వేలు పెద్ద చెరువును నింపాలి అన్న ఒక పట్టుదల ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో పాటు రితీష్ రెడ్డికి ఒక ఛాలెంజింగ్ ఇష్యూగా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈసారి కృష్ణా జలాలు ఇన్ టైంలో వచ్చాయి. అలాగే మంచి వర్షాలు కూడా రావడంతో పైనుంచి నీళ్లు పుష్కలంగా అందుతున్న నేపథ్యంలో వాటిని వడిసి పట్టుకొని ఇన్ టైంలో బ్రహ్మంసాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసుకొని తద్వారా అక్కడ ఉన్నటువంటి చెరువులు కాలువలన్నీ కూడా నింపుకుంటూ బద్వేలు చెరువును నింపడం అన్నది కొంత కష్టతరమైనటువంటి విషయం. అయితే దీంట్లో ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ప్రయత్నం చేయడం కారణంగానే బద్వేలు చెరువును ఇన్ టైంలో నింపగలిగారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు రైతులందరూ కూడా ఆనందంగా తమ పొలాలు సాగు చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాకుండా బద్వేలు చెరువును నింపడం ఒక ఎత్తు అయితే, చెరువుకు అనుసంధానంగా ఉన్నటువంటి మరో 7 చెరువులను నింపడం కూడా కొంత ఛాలెంజింగ్ ఇష్యూ. దీనిపైనే రితీష్ రెడ్డి, బద్వేలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు రితీష్ రెడ్డి గత 2 నెలలుగా కూడా కసరత్తు చేస్తున్నారు. బ్రహ్మంసాగర్ ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. ఆ బ్రహ్మంసాగర్ నీటిని ఎంత ఒడిసి పట్టుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో చెరువులను నింపడంలో ఎక్కడో సమస్యలు ఎదురవుతున్నాయి అని గుర్తించినటువంటి ఆయన కలెక్టర్ స్థాయి వరకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సార్, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ కాలువలు ఇబ్బందిగా ఉన్నాయో, మరో చెరువు నుంచి ఇంకొక చెరువుకి వెళ్ళే మార్గాలు ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి సకాలంలో ఇరిగేషన్ అధికారులను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి సమన్వయం చేసుకోవడం కారణంగానే ఇది సాధ్యమైందన్నది ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే 7 చెరువుల్లో భాగంగా ఇప్పటికే బద్వేలుకు అనుసంధానంగా ఉన్నటువంటి 2 చెరువులు నిండాయి. మరో 5 చెరువుల్లో 75% వాటర్ ఉంది అని ఇరిగేషన్ అధికారులు ఇప్పటి వరకు కూడా చెప్తూ ఉన్నారు. మరో వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని చెరువులను కూడా పూర్తి నీటి మట్టంతో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే వేసవి కాలాన్ని కూడా మనం ఊహించవచ్చు. రాబోయే వేసవి కాలం బద్వేల్ నియోజకవర్గానికి అది వేసవి కాలంలా ఉండదు, వర్షాకాలం లాగానే ఉంటుంది. వేసవి కాలంలో కూడా పంటలు సాగు చేసుకోవడానికి సరిపడినన్ని నీళ్లు ప్రతి చెరువులో కూడా పుష్కలంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే బద్వేల్ పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండడం అన్నది ఇక్కడి యొక్క ప్రజల ఒక కళ అది. అందుకే ఆ సంఘటనను, ఆ సిచ్యుయేషన్ను చూడడానికి చాలామంది, అనేక మంది టౌన్ నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బద్వేలు చెరువు కట్ట దగ్గరకు వస్తున్నారు. అలుగు పారుతున్నటువంటి ప్రాంతంలో కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పరిస్థితి. ఇంత కృషి ఫలితంగా ఒక కళ నెరవేరిన ప్రయత్నంలో ఈరోజు ఉదయమే టీడీపీ ఇన్ఛార్జు రితీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కూడా ఇక్కడ నీటికి జలహారతి ఇచ్చారు. గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటి చుక్కను వాడుకొని రైతాంగం పంటలు పండించుకోవాలి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆర్థిక స్థితిగతులు మారాలన్న ఒక కోరికను కూడా వాళ్ళు కోరుకున్నారు. దాదాపు 200 చెరువులు ఉంటే 150 చెరువులు నిండడం జరిగింది. మిగతా చెరువులన్నీ 50% పైన నిండాయి. త్వరలో కూడా అన్ని చెరువులు నిండుతాయని మనందరం ఆకాంక్షిస్తున్నాం.
ఎందుకంటే గతంలో కరువు కూడా చూసాం మనం, గత సంవత్సరం అంతా మనం ఈ ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి ప్రభుత్వం త్వరలోనే వీటన్నిటికీ కావాల్సిన పిల్ల కాలువలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న చెరువులన్నింటినీ అనుసంధానం చేసే విధానం కానీ త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మండలాల్లో అన్ని చెరువుల్లోకి ఏదో విధంగా వర్షాలు కానీ లేకపోతే బ్రహ్మంసాగర్ నుంచి కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా అన్ని నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఉన్న పెండింగ్లో ఉన్న అన్ని గతంలో చిన్న చిన్న కొదవలు ఇవన్నీ 2014-19లో చేసిన చెక్ డ్యామ్స్ కానీ అవన్నీ ఈరోజు రైతులు కానీ ఆ రోజు నీరు చెట్టు పథకం కింద చేసిన వాళ్ళందరూ ఈరోజు రైతులందరూ వీటి వల్ల ప్రభావితమై వీళ్ళకందరికీ ఉపయోగంలోకి వస్తున్నాయంటే మనందరికీ ఆనందం ఎక్కడం. ఆ రోజు కూటమి నరేగా కానీ అన్ని విధాలుగా వాటిలో ఉన్న విధానాల్లో కానీ ఈ చెరువుల మరమ్మతులు కూడా త్వరలో ఈ నీళ్లు ఇక్కడ ఎండాకాలం వచ్చే లోపల చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం.